ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న బ్రైబ్ల వల్ల, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఈ బ్రైబ్స్ వల్ల వీళ్ళ టార్చర్ తట్టుకోలేక పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒత్తిళ్ల వల్ల పెట్టుబడిదారులు భయపడిపోతున్నారు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాల్లో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? ముందుగా అందరికీ శుభాకాంక్షలు. మీరు ఏదైతే చెప్పారో వైసీపీ ఒక ఎలిగేషన్ వేసింది. ఒక ఎలిగేషన్ వేసినప్పుడు అది ప్రజలు ఏ విధంగా ఆలోచించుకోవాలంటే ఆధారపూర్వకంగా ఆలోచించుకోవాల్సిన వాస్తవికత ఉంది. అందులో ముందుగా మనం చూస్తే ప్రజలందరూ కూడా పెట్టుబడులు వస్తాయనే చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓటేయడం జరిగింది. పోయినసారి పెట్టుబడులు రాలేదని నమ్మి పోయిన ప్రభుత్వాన్ని గద్దె దించేశారు. గద్దె దించడంతో పాటు వాళ్ళని ఒక మళ్ళీ తిరిగి పైకి లేకుండా ఉండేంత స్థాయిలో 11 సీట్లకి పరిమితం చేసేశారు. దానిలో నిన్న మీరు అడిగిన ప్రశ్నకి ఒక 4 రోజుల క్రితం అనుకుంటా పార్లమెంట్లో మనకి ఒక వైసీపీ ఒక సెల్ఫ్ గోల్ వేసుకుంది. నేను అది చూస్తుంటే నేను జనరల్గా ఒక స్టూడెంట్గా నేను ఆయన అడిగిన క్వశ్చన్ని సింపుల్గా గూగుల్లో చేసి చూశాను అనమాట. అయితే అందులో మనకి ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే ఫారెన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాలో ఎంత వచ్చినాయి అని చెప్పి అడిగారు అనమాట. అడిగితే దానికి గవర్నమెంట్ సంబంధించిన మంత్రివర్యులు ఏం చెప్పారంటే ప్రస్తుతం 2024 నుంచి 2026 మధ్యలో దగ్గర 694 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పేసి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అంటే అది దగ్గర 5,500 కోట్ల దగ్గర నుంచి 6,000 కోట్ల మధ్యలో ఉంది. నేను అదే విధంగా 2024 ముందు ఎంత వచ్చింది 5 సంవత్సరాల్లో అని చెప్పి చూస్తే అది $90 మిలియన్. అంటే $90 మిలియన్ అంటే నేను దానికి క్యాలిక్యులేషన్ వేసి చూస్తే 700 కోట్లు, 600 నుంచి 700 కోట్లు అది 5 సంవత్సరాల మొత్తంలో వచ్చింది. దానికి దీనికి పోల్చి చూడండి, 2 సంవత్సరాల్లో దానికి 10 ఇంతలు అంటే అంత నమ్మకంగా అది. అంటే నేను భావిస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన తిరిగే దాంట్లోనే కాకుండా మంత్రులని ఏ విధంగా పని చేపిస్తున్నారు, ఆ పని చేపించిన మంత్రులని మన వాళ్ళకి వెసులుబాట్లు, మనకు వచ్చే వాళ్ళకి వెసులుబాట్లు ఏ విధంగా కల్పిస్తున్నారు, వాళ్ళకి నమ్మకం కలిగితేనే కదా ఎవరైనా కానీ మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టేది. నాకు ఇక్కడ ₹1 వచ్చింది, సో ఇంకా నా మనస్ఫూర్తిగా నేను ₹1 పెడతా. అట్లా వాళ్ళు $6,000 బిలియన్, గూగుల్ ఏంటి, ఆర్సెల్మెటల్ ఏంటి, ఏషియన్ పెయింట్స్ ఏంటి, అక్కడ మనకి శ్రీ సిటీలో కొన్ని సెమీకండక్టర్ కంపెనీలు ఏంటి, దానికి తోటి కంపెనీలు ఏంటి, చిన్న కంపెనీలు ఏంటి, ఇట్లాగా ఎన్నో విధాల కంపెనీలు వచ్చినాయి అన్నమాట. సో ఈ విధంగా నేను ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే ఆధారపూర్వకంగా నేను మీకు వివరించాను అనమాట. సో ఆధారపూర్వకంగా వాళ్ళు ఎలా చెబుతున్నారు, కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయి, రాష్ట్రంలో నిరుద్యోగ యువత పెరిగిపోతుంది అనే మాట చెబుతున్నారు కదా మరి వైసీపీ నాయకులు. అంటే అది పూర్తిగా కూడా ఏంటంటే వాళ్ళు ఇంకా ఒక భ్రమలో ఉన్నారన్నమాట. ప్రజలకి ఎటువంటి ఆధారాలతో పని లేదు, మేము ఏదైతే చెప్తామో అదే ప్రజలు కూడా నమ్ముతారు. మేమేంటంటే ఆన్లైన్లోనో లేకపోతే ఇట్లాగా ఇంటర్నెట్లో కానీ అట్లానే టీవీల్లో కానీ మేము ఏదో ఒకటి చెప్పేటట్టు చెప్తున్నా ఉండగా వీళ్ళకి ప్రజల్ని మభ్య పెడుతూ చివరాఖరికి ఏదో ఒక మన తాయిలాలు ఇస్తామని అదని ఇదని చెప్పేసి మేము అధికారంలోకి రావచ్చు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం. కానీ ఎటువంటి రుజువులు ఈ రోజుల్లో మీరు కూడా ఇందాక నాతో డిస్కస్ చేస్తూ జెన్జీ అంటున్నారు. ఆ జెన్జీ ఈ రోజుల్లో మొత్తం బాగా కూడా లాజికల్గా అట్లానే ప్రూఫ్స్ లేకుండా ఎటువంటిది నమ్మే పరిస్థితి లేదు. 2029లో జెన్జీ ఓట్లతోనే గవర్నమెంట్లు మారబోతున్నాయి. అంటే ఒక విషయం, ఆ జెన్జీనే ఈ కూటమి ప్రభుత్వాన్ని కొంగదీసిద్ది అంటున్నారు కదా, మరి కోకట వేళ్లతో సహా పగిలించి వేసిద్ది అని చెప్పి చెబుతున్నారు కదా మరి వైసీపీ నాయకులు. అవును, మీరు అన్నది జెన్జీ అనుకుంటే మార్చేది వాస్తవం, కానీ కూటమి ప్రభుత్వాన్ని కదిలిచ్చిద్ది అనేది అవాస్తవం. ఎందుకంటే
అది అది ఎవరైతే కూటమి ప్రభుత్వాన్ని అట్లా పెకలించి వేస్తుంది అనుకున్న వాళ్ళు పప్పులో కాలేసినట్టు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు. జెన్జీ గాడు జెన్జీ వచ్చి కిందున్న మనకి ముసలోళ్ళకి వాళ్ళకి చెప్తున్నారు, మీరు క్యాస్ట్ బేస్డ్గా, మతాల బేస్డ్గా, లేకపోతే ఈ నాయకుడు మా నాయకుడు కాబట్టి అట్లా ఓట్లు వేయమాకండి అని చెప్పి జెన్జీ కింద వాళ్ళకి వివరించడం జరుగుతుంది. జెన్జీ ఏ విధంగా అనుకుంటున్నారంటే, మాకు మీరు ఏం చేశారో చూపించండి, సర్టిఫికెట్స్ చూపించండి, ఒకదానికి కంపారిజన్ చూపించండి, స్టాటిస్టిక్స్ చూపించండి. ఇట్లాగా ఆ స్టాటిస్టిక్స్ చూపించమని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఆ జెన్జీని పట్టుకొని ఏదో ఒక మీరు మీ ఎంపీ అడిగిన గురుమూర్తి గారు అడిగినటువంటి అందులోనే స్టాటిస్టిక్స్లోనే అర్థమైపోతుంది. అక్కడెక్కడో చిన్న బార్ ఉంటే ఇక్కడ చూడండి 6,000 కోట్ల బార్ ఉంది పెట్టుబడుల్లో, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లో. సో అంత డిఫరెన్స్ చూసిన తర్వాత కూడా జెన్జీ ఎక్కడండి వీళ్ళు ఇట్లా మారుస్తారు చేస్తారు అనేది. సో అదే విధంగా ఉద్యోగాల్లో కూడా ఆ స్టాటిస్టికల్ బార్ అనేది ఈ 2 సంవత్సరాలు చాలా పెద్దగా కనపడుతుంది. అట్లానే ఇంకా వివిధ పర్యావరణ పరిరక్షణలో ఎప్పుడైనా ఒక ఆయన అన్నాడు, గురజాడ అప్పారావు గారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. కానీ మనుషులు మాత్రమే కాదు, చంద్రబాబు గారి ఆశయం ఎట్లుందంటే మనుషులు, పక్షులు, వృక్షజాతులు, రాసులు వీటిని కూడా పరిరక్షించుకుంటేనే మనం రేపొద్దున భావిస్తాం. సో రాష్ట్రం కానీ దేశం కానీ అంటే అన్ని కలుపుకొని అన్ని సమగ్రాభివృద్ధిగా జరుగుతున్నట్టుగానే మేము భావిస్తున్నాం. లేదు, జంజీ అంతా జగన్మోహన్ రెడ్డి వెనకే ఉందంటున్నారు కదా, అది నిజమేనా? ఎందుకంటే కథం తొక్కిన జంజీ అని చెప్పి ఏదైతే కనుక నిన్న ఒక ప్రోగ్రామ్ చేశారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? అంతా జగన్మోహన్ రెడ్డి వెనక మళ్ళీ జంజీ ఉంది అని చెబుతున్నారు కదా, నిజమే అంటారు? అది పూర్తిగా అవాస్తవంగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీకు ఈ ముందే మీతో పాటు మీరు అడుగుతున్న ప్రశ్నకి డిస్కషన్ మనలో వచ్చినప్పుడు నేను చెప్పాను, జెన్జీ ఎప్పుడు కూడా ఒక నాయకుడికి వెనకమాల వెళ్ళదు. ఆ నాయకుడు పొరపాటున ఏదైనా తప్పు చేస్తుంటే 1 వేలు కాదు 1,00,000 వేళ్ళు పెట్టి నువ్వు ఈ తప్పు చేసావని ఎత్తు చూపేది కూడా జెన్జీనే. అందుకే ఈ రోజు ప్రభుత్వాలు గజగజలాడుతున్నాయి జెన్జీని పట్టుకోవాలంటే. ఎందుకంటే వాళ్ళని సాటిస్ఫై చేయడం అంత ఈజీ కాదు. ఒకటి, వాళ్ళకి ఏదన్నా లైబుల్గా చూపించాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, అట్లానే వాళ్ళకి అన్ని విధాల ఫ్యూచర్ మీకు ఇది అని చెప్పి దార్శనికంగా చూపించే నాయకుడిని వెనకమాలే వాళ్ళు వెళ్తారనమాట. సో ఎటువంటి సమస్య లేదు. ఆ దార్శనికుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, మరి అదేంటి నిన్న ఏదో న్యూస్ చూస్తున్నాను, ఇప్పుడు మనకి అదే ఒక ఎంపీనా ఎమ్మెల్యే అనుకుంటా, అంటే నేను అంతగా ఆ ఎమ్మెల్యే కొడుకు ఏదో యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్ చేస్తే సిది అప్పలరాజు అనే వ్యక్తి ఆయన వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఏదో చిన్న యాక్సిడెంట్ అంటారండి, చిన్న యాక్సిడెంటా పెద్ద యాక్సిడెంట్, అసలు దానికి దీనికి సంబంధం ఏంది? యాక్సిడెంట్ తప్పుకు సంబంధించినవి ఏవైతే న్యాయపరమైనవి ఏవైతే చర్యలు ఉంటాయో అవి విధంగా వెళ్తాము తీసుకుంటాము అనే విధానం ఉండాలి. కానీ ఇది వచ్చేసేపాటికి పూర్తిగా నేను అవతలని వదిలేసి నేను నాతో తిరుగుతున్నాడు, నాకు సపోర్టర్గా ఉన్నాడు కాబట్టి నేను రాజ్యాంగానికి విరుద్ధంగా అయినా కానీ నేను ఈ వ్యక్తినే నేను వెనకేసుకొస్తానంటే ప్రజలు ఏ విధంగా కూడా ముఖ్యంగా జెన్జీ ఆ విధంగా కూడా ఎటువంటి సపోర్ట్ ఇచ్చే విధానం లేదు. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరైతే మాకు ఫ్యూచర్ ఇవ్వగలరు అని చెప్పేసి. థ్యాంక్ యూ.